హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లో డ్రాఫ్ట్‌మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కొరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 13 వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్‌కు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఏ విధంగా అప్లై చేయాలి? ఎంపిక ఏ విధంగా ఉంటుంది? సాలరీస్ ఎంత ఉంటుంది? అనే అంశాల గురించి తెలుసుకుందాము. ముందుగా ఏజ్ వచ్చేసి 18-42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ వారికి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 3 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్మెన్ విభాగం నందు ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రాష్ట్రంలో సంబంధిత ట్రేడ్ విభాగం నుండి ఐటీఐ పొంది ఉండాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. వ్రాత పరీక్ష అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్స్ టెస్ట్ సిబిటి నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి 2 పేపర్స్గా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 ఐటీఐ అనేది ఉంటుంది. ఒక్కొక్క పేపర్ నుండి 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ 300 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఒకే రోజు ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ సెషన్, పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్ అయితే జరుగుతుంది. శాలరీ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే 34,580 నుంచి 1,07,210 రూపీస్ పే స్కేల్ అనేది వర్తిస్తుంది. ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 18, 2025 నుంచి అక్టోబర్ 8, 2025 అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్, ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 80 రూపీస్ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మనం ఇక్కడ చూసుకుందాము. ఇక్కడండి సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 సిలబస్, ఇక్కడ వచ్చేసి పేపర్ 2 సిలబస్. ఇది వచ్చేసి సిబిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎంత టైం ఉంటుంది అనేది ఇక్కడ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి సిబిటికి సంబంధించిన సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది అండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.